సార్ ఇప్పుడు గోల్డ్ రేట్లు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయనేది ఒక చిన్న మాట అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే మనకి రైజ్ ఆఫ్ గోల్డ్ ప్రైజెస్ ఉంది కానీ ఎక్కడ తగ్గలేదు అసలు. పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు గోల్డ్ కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోవాలనుకుంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటాం, ఎస్ఐపిస్ చేయమంటాం కదా. సో అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే గోల్డ్, ఇంకోటి ఏం చెప్తామంటే మనం మార్కెట్ని మన టైమింగ్ చేయలేం. ఓకే, ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్. సో అది చేయలేం కాబట్టి గోల్డ్ అనేది చూసుకుంటే ఈరోజు రేట్ చూసుకుంటే 1,20,000 సంథింగ్ ఉంది చేంజ్. 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్. సో లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే మేడం 1,32,000 నుంచి 1,20,000 ఇప్పుడు ఉంది కరెంట్ ప్రైస్, రైట్. అలాగే 1 year చూసుకుంటే మన 60% రిటర్న్స్ అనేది గోల్డ్ మీద ఆల్రెడీ జనరేట్ చేసింది. సో ఎవరైతే 60% రిటర్న్స్ ఆల్రెడీ జనరేట్ చేసిందని చెప్పి ఇంకా పెరుగుతుందని చెప్పి పెట్టారనుకోండి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. సో విత్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైము 60% జనరేట్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ వాలటైల్గా ఉంది, అన్సర్టనిటీ టైమ్స్. ఇంకా ఇప్పుడు యూఎస్లో ఇది ట్రేడ్ టారిఫ్స్, తర్వాత H1B, చాలా రీజన్స్. దీనివల్ల ఏమవుతుంది, చాలా వాలటైల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు గోల్డ్ అనేది సేఫ్ హెవెన్. హెడ్జింగ్, ఇన్ఫ్లేషన్ కూడా హెడ్జింగ్ కింద పనిచేస్తుంటుంది. సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయో గోల్డ్ అయితే ఆల్రెడీ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కరెక్షన్ ఫేజ్లో ఉంది. సో మళ్ళీ 1,20,000 నుంచి 90,000 మళ్ళీ వెళ్తుందా అని అడిగితే చాలా మంది అడుగుతున్నారు. అంటే మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉందా? 70,000 కన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఇంకా 90,000 అన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, మరి అంత కరెక్షన్ ఉండకపోవచ్చు. ఓకే. సో నా అభిప్రాయం ఏంటంటే మేబీ 1 lakh వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఓకే, వాళ్ళు షార్ట్ టర్మ్లో ఎప్పుడు ప్లాన్ చేయకండి. షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఎప్పుడు మీ దగ్గర వెల్త్ క్రియేట్ అవ్వదు. అంటే ఇవాళ మీరు ఎంతైనా పెట్టండి, రేపు మళ్ళీ 1 నెల తర్వాత డబ్బులు వచ్చిందే అనుకోండి, అది మీరు ఏదో విధంగా ఖర్చు పెట్టేస్తారు, మీకు వెల్త్ ఉండదు, దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేయలేరు మీరు. సో వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఈక్విటీలో కానీ చేయాలనుకునే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి, రైట్. ఇది కాకుండా ఇంకోటి కామోడిటీ ఏంటంటే సిల్వర్ కూడా మంచి డిమాండ్ ఉంది. బికాస్ చాలా మట్టుగా ఇండస్ట్రీస్లో ఇలాంటి సిల్వర్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవీస్, టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీస్, తర్వాత సిమెంట్ ఇండస్ట్రీస్ చాలా ప్రతి దగ్గర వాడడం వల్ల దీనికి కూడా డిమాండ్ పెరిగింది. కాకపోతే సిల్వర్ స్టోరేజ్ చాలా ఎక్కువ కావాలి. 1 kg అయితే ఇప్పుడు ఎంతో 1.6 ఎంతో ఉంది, 1,60,000, 1,40,000 సంథింగ్ ఉంది. సో ఎవరికి ఏ కమోడిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇప్పుడు నార్మల్ జనరల్గా చూస్తే మీరు మనం పూజలు చేస్తుంటాం, పూజలు చేసే దగ్గర కూడా సిల్వర్ ఐటమ్స్ పెడుతుంటాం. ఎందుకు? ఈ మధ్య ఇంక్రీజ్ అయిపోయింది. సో ప్రతి దగ్గర దాని డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ మొన్న ఫెడ్ రేట్ 25 BPS కట్ చేశారు కదా, కట్ చేయడం వల్ల కూడా దీని ఎఫెక్ట్ గోల్డ్ మీద పడుతూ ఉంటుంది. స్ట్రాంగ్ US డాలరు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూసుకుంటే గోల్డ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే చాలా హైలో ఉంది కాబట్టి వాలటాలిటీ సిచ్యువేషన్లో కరెక్షన్ ఫేజ్లో ఉంది. సో కొంచెం తగ్గి మళ్ళీ లాంగర్ టర్మ్లో పెరుగుతుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే SIP మూలంగా మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ కానీ ETFస్లో కానీ గోల్డ్ ఫండ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తూ SIP రూపంగా చేయొచ్చు. లేదంటే మీరు డెప్ట్ ఫండ్లో పెట్టి STP అనేది కూడా చేసుకోవచ్చు, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. స్టాగర్డ్ వేలో చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ అనేది గోల్డ్లో జనరేట్ చేస్తుంది. బట్ రెండు ఈక్విటీను గోల్డ్లో ఏది బెటర్ చేస్తుందని అడిగితే నేనేమంటాను, ఇది బెటర్ చేస్తుంది అది బెటర్ చేస్తుంది అని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంత ఈక్విటీ, కొంత డెప్ట్, కొంత కామోడిటీస్లో కూడా ఉండాలి. అలాంటి ఫండ్స్లో కానీ మనం పెట్టుకోగలిస్తే, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కానీ మెయింటైన్ చేయగలిస్తే రిటర్న్స్ అనేది మనకు బాగా జనరేట్ చేస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ ఉంటుంది, మల్టీ ఎసెట్ ఫండ్ అంటారు, AMC to AMC. దాంట్లో గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి స్కీమ్స్ కూడా ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు యూ కెన్ ట్రై టు ఇన్వెస్ట్, రైట్. సో ఇది అయిన తర్వాత మేడం
కొంతమంది మన ఇండియన్ కల్చర్లో చూసుకుంటే ఫిజికల్ గోల్డ్, ఈ అక్షయ తృతీయ అంటారు, దీని పెళ్ళిళ్ళ అంటారు, సీజన్ కావచ్చు, గోల్డ్ ఫెస్టివల్ కాయిన్స్, కావచ్చు, గోల్డ్ కాయిన్స్ కొంటారు, లేకపోతే కొంతమంది గోల్డ్ బిస్కెట్స్ కొంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో ఇవన్నీ మనకి ఒక కల్చర్ లాగా అయిపోయింది. కొంతమంది ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళడం అని చెప్పి ఇంకా ఎక్కువ ఫిజికల్ గోల్డ్ కొనేస్తుంటారు. అంటే వాళ్ళకి బట్ జనరల్గా వాళ్ళు ఉండే మొత్తం నగలు వాడరు, యూసేజ్లో ఉండదు, ఎక్కడో స్టోర్ చేయాలి, బ్యాంక్లో స్టోర్ చేస్తే మళ్ళీ దానికి లాకర్కి పే చేయాలి, మళ్ళీ రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక బ్యాంక్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయింది, క్లోజ్ అయిపోయింది అనుకోండి, మీకు వచ్చే ఇన్సూరెన్స్ ఓన్లీ 5 lakhs వరకే, దానికంటే పైసా రాదు మీకు. సో ఆ విధంగా మనం ఇవన్నీ ఆలోచించుకుంటూ, వేరే ఫ్యాక్టర్స్ ఆలోచించుకుంటూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి స్టాగర్డ్ వేలో. ఓకే, అంటే ఎస్ఐపి త్రూ కానీ లేకపోతే ఈటీఎఫ్స్ త్రూ కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్, కానీ డైరెక్ట్గా గోల్డ్ తీసుకోవడం కంటే ఈ టైప్లో డిజిటల్ గోల్డ్ తీసుకుంటే బెటర్ అంటారు. తీసుకోవడం బెటర్ మేడం. నేను చెప్పేది ఏంటంటే ఒకేసారి ఇప్పుడు పడింది కదా అని టైమింగ్ చేద్దాం అనుకోకండి. ఇప్పుడు ఇవాళ పడింది ఇంకా పడుతుంది అని అనుకోకుండా స్టాగర్డ్ వే ఎస్ఐపి ఎస్టిపి మూలంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. చాలామంది భయపడుతున్నారు, అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా, మళ్ళీ అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామా, తగ్గిన తర్వాత తీసుకుందామా, ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నారు. ఏదైతే బెస్ట్ అంటారు? మీరు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సరే పెరుగుతూనే ఉంటుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి లాంగ్ టర్మ్లో మనం ఏమంటున్నాం, లాంగ్ టర్మ్ అంటున్నాం కదా, లాంగ్ టర్మ్లో అన్నీ పెరుగుతాయి. కాకపోతే ఎంత పెరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. సో అందుకే మేము చెప్తున్నాం డైవర్సిఫై చేసుకోండి. పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకునేటప్పుడు అది పెరిగితే ఇది దీంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి, ఇది పెరిగితే మీకు దీంట్లో రిటర్న్స్ వస్తాయి. అన్ని రెండు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయని చెప్పట్లే కదా మేము. దాన్ని బట్టి మన డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండేటప్పుడు మన మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం. ఒకసారి కరెక్షన్స్ ఉన్నా మనకి దాంట్లో సరిపోతుంది కాబట్టి డైవర్సిఫైడ్గా చూసుకోమంటారు. డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.